అలస్కా భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు పెంచారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. నాటో లీడర్లతోనూ ఫోన్లో ట్రంప్ చర్చించారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్తోనూ మాటామంతి చేశారు. పుతిన్తో జరిగిన భేటీ వివరాలను పంచుకున్నారు. ట్రంప్తో వాషింగ్టన్లో భేటీ అవుతారని జెలెన్స్కీ ప్రకటించారు. ట్రంప్ మాట్లాడిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు. ట్రంప్తో భేటీలో రష్యా జరుపుతున్న నరమేధం, ఏకపక్ష యుద్ధంపై మాట్లాడతారని తెలిపారు. మనం చూసిన ఏదైతే అలస్కాలో భేటీ జరిగిందో దాని తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రంప్ అయితే అటుపక్క బ్రిటన్ ప్రధానితో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడినటువంటి విషయాన్ని చర్చించినట్టుగా తెలుస్తోంది. నాటో దేశాల నేతలతో కూడా మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి మైబుటేటర్ శ్రీకాంత్ వారు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఎక్కడ యుద్ధం అని చెప్పి మాట వినిపిస్తే అక్కడ వాలిపోతున్నారు ఈ మధ్యన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సఖ్యత కుదిర్చి, సయోధ్య కుదిర్చి, శాంతి బహుమతిని నోబెల్లే ఒక ప్రధాన కారణంగా అంటే తీసుకోవడమే ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్య వార్ని కొలికి తెచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? జెలెన్స్కీ దానికి అంగీకరించే అవకాశం ఉంది. నిన్నటి వరకు జెలెన్స్కీకి సపోర్ట్గా ఉండి ఇప్పుడు పుతిన్కి సపోర్ట్గా మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? అసలు నిజానికి ప్రపంచం మొత్తాన్ని కూడా ఆకర్షించిందనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అట్లాగే పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలస్కాలో జరిగినటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో, అంటే ఉక్రెయిన్ యుద్ధానికి ఒక ముగింపు పలకాలన్నటువంటి లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. అయితే ఎట్లాంటి ఒప్పందం కూడా దీంట్లో కుదరక ముందే ఈ సమావేశం అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో చర్చలు కొనసాగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇద్దరు దేశాల నేతలు కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకో విడతలో చర్చలు జరిగేటువంటి ఛాన్స్ ఉంది. దట్టు మాస్కోలో చేసేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో జెలెన్స్కీతో కూడా చర్చలు జరపడానికి ఇప్పుడు ట్రంప్ సిద్ధంగా, అటు పుతిన్ సిద్ధంగా ఉన్నారంటూ కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. మరోవైపు జెలెన్స్కీ కూడా ట్రంప్ తో మాట్లాడడం కూడా జరిగింది. సో ఇదేమైనా కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగినటువంటి ఈ భేటీ ఉక్రెయిన్ యుద్ధానికి ఒక ముగింపు పలకొచ్చు అంటూ ప్రపంచవ్యాప్తంగా అంచనాలు బయటకు వచ్చాయి. కానీ ఎట్లాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. ఈవెన్ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఇద్దరు సమాధానాలు చెప్పకుండానే కేవలం 13 నిమిషాలు మాత్రమే ప్రెస్ ముందు మాట్లాడి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక చర్చలు మాస్కోలో జరిగేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి వైట్ హౌస్ నుంచి ప్రకటించినటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ సమావేశం కొంత సక్సెస్ అయింది. కాకపోతే చాలా అంశాలు దీంట్లో చర్చలోకి రావాలి. మరో ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం సంబంధించి దీంట్లో మాట్లాడడం జరిగింది. అయితే ఈ నిర్ణయాలు మాత్రం అంటే ఓవరాల్ గా కీలకమైనటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా అటు ఒకవేళ పుతిన్ పలికినా కానీ దీనికి ఇంకొక చర్చ మాత్రం జరగాల్సినటువంటి ఉంది. అది మాస్కోలో జరగాలి అన్నది ప్రధానంగా వచ్చినటువంటి అంశం. మరోవైపు ఇంకొక అంశం కూడా ఈ భేటీ తర్వాత, అలస్కా భేటీ తర్వాత అటు ట్రంప్ కూడా కొంత స్పీడ్ పెంచారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అటు జెలెన్స్కీతో పాటు నాటో లీడర్లతో కూడా ఫోన్ లో మాట్లాడారు ట్రంప్. అటు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ అంటే పుతిన్ తో జరిగినటువంటి భేటీ తర్వాత ఈ వివరాలు మొత్తం కూడా ట్రంప్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక ట్రంప్ అటు ఈ భేటీ తర్వాత ట్రంప్ తో వాషింగ్టన్ లో భేటీ అవుతా అంటూ కూడా జెలెన్స్కీ చెప్పడం జరిగింది. సో ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ తర్వాత జెలెన్స్కీ భేటీ రేపు పొద్దున వాషింగ్టన్ లో జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ యుద్ధానికి ఒక కీలక పరిణామం ఉంటుందా అన్నది మాత్రం చూడాలి. పూర్తి విషయాలు బయటికి చెప్పలేకపోయినా కానీ దీంట్లో ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు మాత్రం ప్రస్తుతానికి వెలుగులోకి వస్తున్నాయి. ఈ 3 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో ప్రస్తుతానికి మాత్రం ఎట్లాంటి ఒప్పందం కుదరకుండానే 12 నిమిషాలు